ఈ నిమ్మకాయ చిత్రాన్నం చూడండి, ఇది చాలా రుచికరంగా ఉంటుంది. పుల్ల పుల్లగా తినడానికి ప్రతి ఒక్కరూ కూడా ఇష్టపడతారండి దీన్ని. ఎస్పెషలీ పిల్లలకైతే లంచ్ బాక్సులకు చాలా బాగా అవుతుంది. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు వనజనాగండి. చూడండి, నిమ్మకాయ చిత్రాన్నానికి గాను నేను ఇది ఫ్రిడ్జ్లో పెట్టినింది, చాలా గట్టిగా ఉంది. సో నిమ్మకాయ గట్టిగా ఉన్నప్పుడు ఇలా బాగా నలిచినామంటే మనం అది మెత్తబడుతుందండి. ఈ 2 కాయలు తీసుకుని అలా చేస్తున్నాను నేను. తర్వాత దీన్ని మనము కట్ చేసుకుందాము. ఇప్పుడు పోపుకు గాను నేను స్టవ్ పైన నూనె ఉంచినానండి. మనకు ఎంత కావాలో అంత క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. ఆవాలు వేస్తున్నాను. ఆవాలు చిటుపట్లాడగానే మనము పల్లీలు వేసుకుందామండి. ఎందుకంటే ఇది బాగా చిటుపట్లాడినాక పల్లీలు వేసుకుని, పల్లీలు ఫస్ట్ వేయించుకుని తర్వాత శనగపప్పు మినపప్పు వేసుకుందామండి. ఫస్ట్ మనం శనగపప్పు మినపప్పు వేసినాక పల్లీలు వేసామంటే కరెక్ట్గా వేగదండి. కొంచెం పల్లీలు సగం వేగినాక వేస్తే అది ఇది రెండు కలిసి బాగా వేగుతుంది. మనకు కలిపినాక కూడాను చిత్రాన్నము తినడానికి చాలా రుచికరంగా ఉంటుందండి. అందుకని నేను ఇలా ఫస్టే పల్లీలు వేయిస్తాను. తర్వాత శనగపప్పు మినపప్పు ఇలా వేసేస్తాను. ఈ శనగపప్పు మినపప్పు కూడా వేగింది అయినాక మనము పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. ఇందులో మనం పోపు వేసుకున్నప్పుడు కూడాను సిమ్లోనే పెట్టి చేసుకున్నామంటే పోపు బాగా వేగుతుందండి. లోపల నుంచి కూడా గింజలన్నీ కూడా బాగా వేగుతుంది. అందుకని ఆలోకి మనము ఇలా నిమ్మరసం తీసేసుకుందామండి. నిమ్మరసం తీసేటప్పుడు దీంట్లో చూపించినానండి మీకు నేను. పైన ఊరికే ఇలా నొక్కినామంటే గింజలు బయట వచ్చేస్తుంది. అప్పుడు దాంట్లో నుంచి జ్యూస్ అంతా తీసుకోవచ్చు. తర్వాత దీన్ని తిప్పేసినట్లు ఇలా చేసినా కూడా జ్యూస్ బాగా వచ్చేస్తుంది మనకు, వేస్ట్ కాకుండా. చూడండి, 2 కాయలు చిన్న కాయలు తీసుకున్నాను, అయినా సగం కప్పు వచ్చింది మనకు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసి పోపు వేసేసాను. పోపు అంతా వేసినాక ఆ క్లిప్ పోయిందండి, అందుకని మిస్ అయింది. అది అయినాక ఇది ఆరినాక మనము నిమ్మరసం వేసుకోవాలండి. వేడి మీద నిమ్మరసం వేసుకుంటే చేదు వస్తుంది. అందుకని ఆరినాక నిమ్మరసం వేసుకుని ఉప్పు కూడా వేసి కలిపాను నేను. అన్నం వేడివేడిగా అన్నం చేసుకున్నాను. ఇప్పుడు ఆ పోపును అంతా కూడా దీంట్లోకి వేసి మనము కలుపుకుందామండి. అన్నాన్ని ఆరబెడుతున్నానండి, పెద్ద గిన్నెలోకి వేసి నేను. కాస్త ఆరగానే మనము ఇలా వేసేసుకుని కలుపుకుందాము పోపు అంతాను. మీకు కాబట్టి కాస్త పక్కకు తీసి పెట్టుకోవచ్చండి. చాలకపోతే మరి దాన్ని కూడా వేసి కలుపుకోవచ్చు. అంతా వేసి కలిపేసాను నేను. చూడండి, ఇలా బాగా చిత్రాన్నము మనకు అయిపోయింది. నిమ్మకాయ చిత్రాన్నము చాలా రుచికరంగా ఉంటుందండి. ఎట్లాంటి వాళ్ళు కూడాను ఇష్టపడని వాళ్ళు ఉండరండి. పుల్లగా తినడానికి నోటికి రుచికరంగా ఉంటుంది. అందులో జ్వరం గిరం వచ్చి ఇదై ఉంటుంది కదండి, అట్లాంటి నోటికి ఇంకంత బాగుంటుంది. లంచ్ బాక్సుల్లో కూడా మీరు వేసుకోవచ్చు దీన్ని. కాబట్టి మీరందరూ కూడా చేసి చూడండి ఇది ఎలా ఉందినని. అంటే ఆ టిప్పు వాడుకోవాలి మీరు. వేడిగా ఉండే దాంట్లోకి నిమ్మరసం వేయకుండా ఆరినాక వేసారంటే చేదు లేకుండా ఉంటుందండి. కామెంట్లో పెట్టండి ఎలా వచ్చిందని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.